ప్రీ లాంచ్ ఆఫర్ల స్కామ్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా వినండి. తక్కువలో ల్యాండ్ ఇస్తా లేకపోతే ఫ్లాట్లు ఇస్తా అనగానే బ్రేకులు లేని బండ్లు వేసుకొని బయలుదేరుతారు కదా, ఓ 50 లక్షల కోటి రూపాయలు పెట్టుకొని ఇల్లు కొనుక్కుందాం అనుకొని అక్కడే పెంటలో కాలేస్తారు. మీ డబ్బులు తీసుకొని వాళ్ళు ల్యాండ్లు కొంటారు, ఆ ల్యాండ్ పెరిగిన రేట్లో వాళ్ళ ప్రాఫిట్, అది మిమ్మల్ని మాత్రం గంగలో కలుపుతారు. ఫ్రీ లాంచ్ ఆఫర్ అనేది తప్పు, చట్టరీత్యా నేరం. అసలు ఆ బిల్డర్స్ కానీ రియల్ ఎస్టేట్ కంపెనీస్ కానీ ఎలా లాభపడతారో చెప్తా. ఇప్పుడు మీకు ఒక ల్యాండ్ తక్కువ రేట్లో ఇప్పిస్తాను అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి అనుకోండి, ఎకరం 5 కోట్లు ఉంది అనుకోండి. ఈ రోజున వాడు ఏం చేస్తాడు, మీ అందరి దగ్గర డబ్బులు తీసుకొని ఒక 10 ఎకరాలు కొంటాడు 50 కోట్లకి. తీరా మెల్లిగా ఒక 4 ఏళ్ళు సాగదీస్తాడు. 4 ఏళ్ళ తర్వాత ఏమైంది, ఈ 5 కోట్లకి 10 కోట్లు 15 కోట్లు ఎంతో కొంత కొద్దిగానే రేట్ పెరుగుద్ది కదా, వాడు ఆ పెరిగిన రేట్ మందము అది వాడి ప్రాఫిట్. ఇక్కడ మరి జనాల పరిస్థితి ఏంది అంటారా, వీళ్ళ పరిస్థితి ఏంది అంటే అమ్మా బాబాకే నాంపే అని చెప్పి ఇట్లా పోలీస్ స్టేషన్ల ముందు పట్టుకోవడం. ఒకవేళ ఆ బిల్డర్ గాడో లేకపోతే ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ వాడో మంచోడు అయితే మీకు ఏం చేస్తాడు, ఒక 1% ఇంట్రెస్ట్ ఇస్తా లేకపోతే 2% ఇంట్రెస్ట్ ఇస్తా అంటాడు. అదే ల్యాండ్ మీ పేరును ఆల్రెడీ 5 years బ్యాక్ మీ పేరు మీద రిజిస్టర్ అయి ఉంటే అది ఎన్ని కోట్లు పెరిగిందో మీకు అంత ప్రాఫిట్ ఉండేది కదా, ప్లాట్ల వైజ్ అయినా కానీ ఒక చీప్గా బ్యాంక్ రేటు మీకు ఇచ్చి పడేస్తాడు. వాడు మాత్రం మిగిలిన కోట్లు తీసుకుంటాడు. ఇది యాక్చువల్ స్కామ్. ఒకవేళ వాడు అందులో కూడా పెద్ద లఫుడ్ గాడు అనుకోండి, మీకు ఆ 1% ఇయ్యాడు, అసలు ఇయ్యాడు, ఏమి ఇయ్యాడు, మీ సావు మీరు సావండి అని వదిలేస్తారు. ఇది ప్రీ లాంచ్ ఆఫర్ స్కామ్. అందులో లాభపడేది కేవలం బిల్డర్లు కానీ రియల్ ఎస్టేట్ కంపెనీలు కానీ.